క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మదాన విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు జొన్నాడ ఆనందరాజు విజయమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అమూల్య, పవన్, ప్రవీణ్, రవితేజ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ ఈ థామస్ సెబాస్టియన్, లతా థామస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, థామస్, లత, లిన్నెట్, రాజీవ్, లీనా, నోరాలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు రోమిత్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి లెన్నెట్, రాజీవ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ ఈరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న అలెక్స్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ మల్లా రాము, జ్ఞానసుందరి, వినోద్ కుమార్, దివ్య, ప్రేమ్ స్వరూప్, సిస్టర్ శాంతి, పొలమరశెట్టి ఇన్నబాబు, హేమలత, జాన్ ప్రకాష్, ఝాన్సీ, జశ్విక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కలి విచారణ వైజాగ్లో ఉన్న ఇంటిని కోర్టు కేసు నుండి విడిపించి విజయం దయచేయమని పునీత అంతోని వారి పేరిట సరింగాల విజయ్ కుమార్, సత్యవతి కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి అంతోని, నిహాన్షి రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ బోయపాటి జోసఫ్ మనోజ్ రెడ్డి, సుకన్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ గోపు షావురెడ్డి, ఇన్నాసమ్మ, తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి, తెరేసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గంటా జయరాజు, విజయరాణి కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ గూనూరు శాంత మరియు గూనూరు బుచ్చినాయుడు దంపతులకు ఆయురారోగ్యములు దయచేయమని, వారి తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా, ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా, ప్రభునకు స్వాగతమియా. ఈరోజు ఫాదర్ పేరు ఫాదర్ అంబటి బాల, వరంగల్ డైసిస్ నుంచి. ఫాదర్ గారు లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఫాదర్ గారికి
కి మంచి ఆయురారోగ్యం దయచేయమని పునీత అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా దేవాది దేవుడు తనకి స్వస్థతను దయచేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేయండి ఈ యొక్క ప్రత్యేకమైన పూజలో. థ్యాంక్ యూ ఫాదర్. క్షమించండి, ఈరోజు ఈ దివ్య పూజ బలి దేవునికి కృతజ్ఞతగా తెలుపుకుంటూ ఉన్నాను. ఎప్పుడో దేవుడు పిలిచాడు, మరి ఎందుకు ఉంచాడో నన్ను. ఈరోజు పూజ ఒకటే ఊపిరితిత్తుతో లంగ్తో పూజ చేస్తూ ఉన్నాను. ఈ సైడు ఊపిరితిత్తు పనిచేయటం లేదు. దయచేసి మన్నించండి. పూజలో నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. తప్పకుండా నాకు పునీత అంతోని వారు స్వస్థత ఇస్తారన్నట్టు నమ్మకంతో వరంగల్ నుండి ఇక్కడికి రిక్వెస్ట్ చేసి పూజ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ ఫాదర్. ఓ ప్రభు, నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీవు నాకు రక్షణము దయచేస్తివి అని నమ్మి సంతసిస్తూ ఉన్నాను. ప్రభు నాకు మేలు చేసిన కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజ బలి నా కోసమే కాకుండా పూజకు ముందు చదివినటువంటి తలంపులు భక్తులు ఎవరెవరైతే పూజలు పెట్టించారో ఆ భక్తుల యొక్క ఉద్దేశాలు నెరవేరేటట్లు, ఏ భక్తుడు ఏ కోరికలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరేటట్లు ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేసుకుందాము. పూజకు ముందుగా మనం చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకొని ప్రభువుకు యోగ్యంగా ఉండే విధంగా ఈ దివ్య పూజలో పాల్గొంటూ మనం చేసిన తప్పులన్నీ కూడా పొరపాట్లన్నీ కూడా సవరించుకుంటూ ఆ దేవాది దేవుణ్ణి మన్నింపును వేడుకుందాము. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా 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 నా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయిచు మా మాటలలోనూ చేతలందును నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృప చూపుడు. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనం చేయుచున్నాము. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. కుమారా, నీవు దేవుని సేవింపగోరెదవేని పరీక్షకు సిద్ధముగా నుండుము. చిత్తశుద్ధితో పట్టుదలతో మెలగుము. ఆపదలు వచ్చినప్పుడు నిబ్బరముగా నుండుము. ప్రభువును ఆశ్రయింపుము, ఆయనను విడనాడకుము. అప్పుడు నీ జీవితాంతమున విజయమును పొందుదువు. నీకెట్టి ఆపదలు వచ్చినా వానినెల్లా అంగీకరింపుము. శ్రమలు కలిగిన సహనముతో ఉండుము. కుంపటిలో పుటము వేయుట బంగారమునకు పరీక్ష. శ్రమలకు గురియగుట నరునికి పరీక్ష. ప్రభువును నమ్మెదవేని ఆయన నిన్ను కాపాడును. రుజుమార్గమున నడచుచు ప్రభువును విశ్వసింపుము. దైవభీతి కలవారందరూ ప్రభుని దయ కొరకు వేచి ఉండుడు. అతనిని విడనాడెదరేని మీరు తప్పక నశించెదరు. దైవభీతి కలవారందరూ ప్రభుని నమ్ముడు. మీరు బహుమతిని పొందెదరు. దైవభీతి కలవారందరూ శుభములను ఆశింపుడు. ప్రభువు నుండి కరుణ నిత్యానందము పొందుడు. పూర్వతరములను పరిశీలించి చూడుడు. ప్రభువును నమ్మిన వాడెవడైనా భంగపడెనా? నిరంతర దైవభీతి కలవాని ఎవడైనా ప్రభువు చేయి విడచెనా? తనకు మొరపెట్టిన వారినెవరినైనా ఆయన అనాధారం చేసెనా? ప్రభువు దయ కనికరము కలవాడు. ఆయన మన పాపములు మన్నించును. ఆపదలలో నుండి మనలను కాపాడును. ఇది ప్రభువాక్కు. వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు మీదనే భారం వేయుము. ప్రభువు మీదనే భారం వేయుము. నీవతనిని నమ్మినచో నీవతని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ కార్యమును నెరవేర్చును. నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము. అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. ప్రభువునొక్కనినే ఆనందప్రదునిగా భావింపుము. అతడు నీ కోరికలు తీర్చును. అందరూ ప్రభువు మీదనే భారము వేయుము. ప్రభువు మీదనే భారం వేయుము. నీవతనిని నమ్మినచో నీవతని నమ్మినచో అతడు నీ కార్యము నెరవేర్చును. అతడు నీ కార్యమును నెరవేర్చును. ఆయన సత్పురుషులను కాపాడును. వారు కలకాలము ప్రభు దేశమును భుక్తము చేసుకొందురు. కష్టకాలము ప్రాప్తించినప్పుడు వారు అవమానములకు గురికారు. కరువు కాలమున వారికి వలసినంత తిండి దొరకును. అందరూ
ప్రభువు మీదనే భారము వేయుము. ప్రభు మీదనే భారం వేయుము. నీవతనిని నమ్మినచో నీవతని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ కార్యమును నెరవేర్చును. నీవు చెడ్డ నుండి వైదొలిగి మంచిని చేయుము, అప్పుడు శాశ్వతముగా జీవింతువు. ప్రభువు నీతిని మెచ్చుకొనును. అతడు తన భక్తులను చేయి విడవక సదా కాపాడును. అందరూ ప్రభువు మీదనే భారం వేయుము. ప్రభు మీదనే భారం వేయుము. నీవతనిని నమ్మినచో నీవతని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ కార్యమును నెరవేర్చును. దుష్టుల బిడ్డలు మాత్రము దేశము నుండి బహిష్కృతులగుదురు. ప్రభువు నీతిమంతులను రక్షించును, అపత్కాలమున వారిని ఆదరించును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయము చేసి వారిని కాపాడును. దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును. అందరూ ప్రభువు మీదనే భారం వేయుము. ప్రభు మీదనే భారం వేయుము. నీవతనిని నమ్మినచో నీవతని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ కార్యమును నెరవేర్చును. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. నీ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలియా ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక. ఏలయన మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, కానీ ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కఫర్నామునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలేను అని పలికెను. ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు తనని అనుసరించే వారందరినీ కూడా చిన్న బిడ్డల మనస్తత్వం కలిగినటువంటి వారిని స్వీకరిస్తే ఆయనను స్వీకరించినట్లే, ఆయన రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకున్నట్లే అని బోధిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. ఈనాటి వాక్యంలో ప్రభు మనల్ని చిన్న బిడ్డల్లాగా మారమనట్లేదు, కానీ చిన్న బిడ్డల మనస్తత్వం కలిగినటువంటి వారిని స్వీకరించాలి, అంగీకరించాలి అని బోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయగలిగినప్పుడు మనము ఆయన యొక్క శిష్యులం అవుతాము. ఆయన రాజ్యంలో మనం పాలి భాగస్థులం అవుతాం. మరి ఇంతకీ చిన్న బిడ్డలు అంటే ఎవరు? చిన్న బిడ్డలు అంటే ఎవరు? చిన్న బిడ్డల మనస్తత్వం కలిగినటువంటి వారంటే ఎవరు? సమాజంలో అనాథలు, అభాగ్యులు, దిక్కు మొక్కు లేనటువంటి వారు, తమకు తాము సహాయము చేసుకోలేనటువంటి వారు, ఇతరులకు సహాయమును అందించలేనటువంటి వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటారు మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రుల మీద, పెద్దల మీద ఆధారపడతారు. వారి నిత్య అవసరాల కొరకై, అదేవిధంగా ఆపదలు వచ్చినప్పుడు కూడా వారికి వారు సహాయం చేసుకోలేరు. దానికి బదులుగా వారు ఇతరుల మీద ఆధారపడతారు. వారు మానవాళి అంతటిలో కూడా ప్రమాదాల అంచుల ఉన్నటువంటి వారు. కారణం, వారిని వారు కాపాడుకునే స్థితిలో వారు ఉండరు కాబట్టి ప్రభు అంటున్నారు, ఇటువంటి చిన్న పిల్లలను స్వీకరించువారు, ఇటువంటి చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారిని స్వీకరించువారు నన్ను స్వీకరించినట్లే, నన్ను పంపిన వానిని స్వీకరించినట్లే. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారే నిజమైన గొప్పవాళ్ళు అని క్రీస్తు ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ఆవిడ ఒక దేశాధినేత కాదు, ఒక రాజకీయ పార్టీకి అధినేత అసలే కాదు, ఒక లక్షాధికారో లేదా కోటీశ్వరరాలో కూడా కాదు, ఆ విధంగా ఒక కంపెనీకి CEO కాదు, ఒక గొప్పింటి బిడ్డ కూడా కాదు. కానీ ఆ తల్లి మరణిస్తే 1997వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున ఆమె మరణిస్తే ప్రపంచ దేశాల్లో ఉన్న అధికారులు అందరూ కూడా, అధిపతులు అందరూ కూడా, ప్రెసిడెంట్స్ అందరూ కూడా కలకత్తా నగరంలో ఆమె యొక్క భౌతిక దేహాన్ని చివరిసారిగా చూడటానికి కదం తొక్కారు, చివరిసారిగా చూడటానికి వచ్చారు. ఎవరు ఆవిడ? మీ అందరికీ తెలుసు, మదర్ తెరేసా. మరి ఏమిటి ఆమెలో ఉన్న గొప్పతనం? ఏమిటి ఆమెలో గొప్పతనం? నేను ముందుగా చెప్పినట్లుగా ఆమె దేశానికి అధిపతి కాదు, ఒక పార్టీకి అధికారి కాదు, ఒక కంపెనీకి CEO కూడా కాదు. కానీ ఆమెలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రియులారా, ఇదిగో చిన్న బిడ్డల మనస్తత్వం కలిగినటువంటి వారిని ఆ తల్లి తన హక్కున చేర్చుకుంది. అనాథలు, అభాగ్యులకి ఆమె ఒక తల్లిగా నిలబడగలిగింది. దిక్కు మొక్కు లేనటువంటి వారికి ఒక దిక్కై నిలబడగలిగింది. చిన్న పిల్లలని తన వారిగా స్వీకరించింది, దేవుణ్ణి స్వీకరించింది, పరలోక తండ్రిని స్వీకరించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం వాక్యంలో విన్నాం, యేసు ప్రభు ప్రయాణమై వెళ్తుండగా శిష్యులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే క్రీస్తు ప్రభు వాళ్ళని మాట్లాడుకోనిచ్చాడు. అయితే ఒక చోటికి వచ్చిన తర్వాత తనకి ఏమీ తెలియనట్లుగా మీ శిష్యులను అడుగుతాడు, మీరు మార్గ మధ్యంలో ఏమి మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. వాళ్ళు ఏమీ చెప్పలేదు.
మార్కు సువార్త 9వ అధ్యాయం 33, 34 వచనాలు మనం చూస్తే, అంతట వారు కఫర్నాముకు వచ్చిరి, అంటే వాళ్ళు ప్రయాణమై వెళ్ళిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని అడిగాను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. అంటే వాళ్ళు ఏమీ చెప్పలేదు, సమాధానం చెప్పలేదు. మనలో గొప్పవాడు ఎవడు అని శిష్యులు వాళ్ళ మధ్యలో వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఆ సందర్భంలో యేసు ప్రభు ఈనాటి ప్రధానమైన సందేశాన్ని మనకు అందిస్తున్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలేను అని పలికాడు. ప్రభు ఇచ్చేటటువంటి సందేశం ఇది ప్రియులారా. ఆ తర్వాత వచనం మనం చూస్తే, చిన్న బిడ్డను ఎత్తుకొని ఏమంటాడో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించిన వాడగును, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు నన్ను పంపిన వానిని స్వీకరించున్నాడు అనేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకానుసారమైన గొప్పలు వేరు, దైవరాజ్యంలో గొప్పలు వేరు. లోకానుసారమైనటువంటి గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలి? ఒక దేశానికో ఒక కంపెనీకో లేకపోతే ఏదో ఒక సంస్థకి అధిపతి కావాలి, బాగా డబ్బున్నటువంటి వారిగా కావాలి, లేకపోతే కోట్లకు పడగలు ఎత్తాలి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఏమంటున్నాడు? నా దృష్టిలో మీరు గొప్పవాళ్ళు కాదల్చినట్లయితే ఇటువంటి చిన్న బిడ్డలను మీరు స్వీకరించేటటువంటి వారై ఉండాలి. చిన్న బిడ్డలను స్వీకరించడం అంటే ఏమిటి? యేసు ప్రభు చెప్పిన దానిని మనం అర్థం చేసుకోవాలి అంటే యూదుల యొక్క ఆలోచన సరళి మనం ముందుగా అర్థం చేసుకోవాలి. యూదుల యొక్క ఆలోచన సరళి ప్రకారం చిన్న పిల్లలు విలువ లేనటువంటి వారిగా పరిగణించబడతారు. దానికి ఉదాహరణ మత్తయి సువార్త 18, 19 అధ్యాయాలలో చిన్న పిల్లలను ఆశీర్వదించమని తల్లులు తమ బిడ్డలను తీసుకొని రాగా అప్పుడు శిష్యులు ఏమంటారు? గురువు గారికి సమయం లేదు, వెళ్ళిపోండి. పిల్లలే కదా అనుకున్నారు. వాళ్ళు విలువ లేనటువంటి వారిగా చూడబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ఇక్కడ ఇట్టి చిన్న బిడ్డలను స్వీకరించేవాడు అంటే లిటరల్గా అక్షరం చిన్న పిల్లోడిని స్వీకరించడం కాదు ప్రియులారా. చిన్న పిల్లల వంటి వారిని అంటే ఎవరైతే నిస్సహాయత స్థితిలో ఉన్నారో, తమకు తాము సహాయం చేసుకోలేరో, ఎవరైతే అనాథలుగా అభాగ్యులుగా లోకంలో ఉన్నారో అటువంటి వారిని స్వీకరిస్తే దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళం అవుతాం. ఇదే దేవుడు క్రైస్తవులమైన మనకి నేర్పించేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనాథలని, ఆపదలో ఉన్నవారిని మన హక్కున చేర్చుకోగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చిన్న బిడ్డల్లాగా ఎవరైతే తమకు తాము సహాయం చేసుకోలేరో, తిరిగి సహాయాన్ని అందించలేరో, అవసరంలో ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో వారిని ఆదరించిన వారే నన్ను ఆదరించినట్లు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. గర్వానికి, గొప్పలకి, లోకానుసారమైన గొప్పలకి వెళ్ళకుండా దీనాత్ములుగా ఉండే గొప్ప మనస్సుని మనకు ఇవ్వమని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. ఆమేన్.
నాకున్న సకలం నీవర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయా. నాకున్న సకలం నీవర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయా. ఏమున్నదయ్యా మాదైనదిలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఏమున్నదయ్యా మాదైనదిలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ, అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తిగల తేన సర్వేశ్వరునికి ప్రీతికరం అట్లా ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశు ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్యాభావముతో మేము అర్పించునని మాకు రక్షణదాయకంగా మారినట్లు కరుణించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనం చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటును నీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనం నర్పింపవలెననేది మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయ బృందములతోనూ అనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును హోసానా హోసానా. నీ మహిమతో నిండి ఉన్నది. హోసానా 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 హోసానా. ఏలిన వారి
పావన పితా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాదుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును నీకు సమర్పించుచున్నాము. నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పించిన ప్రార్థనను భక్తి భావాలతో చెప్పుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుని వారిని మీరు మన్నించినట్లను మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరము ఆ ప్రభు శాంతిని పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించబడును మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించబడును మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించబడును మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటికి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో
మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము అడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. లోకనము కడుభక్తితో, లోకనము కడుభక్తితో, కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. ప్రార్థించుదము. నీ అద్భుత కార్యములెల్లా ప్రకటనను చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందమును చెందుదును. మహోన్నతుడైన నిన్ను కీర్తనతో కొనియాడదము. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనం చేయుచున్నాము. మహాప్రభువ మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయి నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా మీ దివ్యను మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునటులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు చాడలలో నడచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తము చేసి
దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా, మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా, మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా, అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు అందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు వేడుకొందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ నామం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవము ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదమునకై అందరం లేచి నిల్చుందాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనం ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందమును అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరం నిలిచియుందురుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించినట్లుగాక. ఆయన పవిత్ర జీవితాదర్శమును మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చుదురుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకము కావాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమును అందరి ఆనందములన్నింటిలో పాలు పంచుకును చూవిచ్చేదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. చివరగా ఈ అవకాశాన్ని నాకు 3 నెలల నుండి తలంచుకొని ఎప్పుడా అని ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా అని చెప్పి, ఎప్పుడు నాకు దేవుడు ఆ బలాన్ని ఇస్తారా అని చెప్పి మంచంలోనే కుమిలి ఉన్నాను. ఈరోజు రెవరెండ్ ఫాదర్ అలోషియస్ ప్యారిస్ ప్రీస్ట్ గారు, అదేవిధంగా ప్రణయ్ సహాయ గురువులు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ పీఠం మీదకి తీసుకొచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక వందనాలు చెబుతూ ఉన్నాను. నిజంగా సంవత్సరాల నుండి పూజలు రూమ్లోనే చేసుకుంటూ ఉన్నాను. నాకు చాలా కష్టంగా ఉండే, నేను బ్రతికి ఉన్నానంటే ఆ దేవాది దేవుడే నాకు ఎంతగా సహాయం చేశారో నాకు అర్థం కావటం లేదు. నేను అయిపోయిందని చెప్పి గురువులందరూ వరంగల్లో వచ్చి ఇక అంబడి బాల ఫాదర్ లేరు కానీ అనుకున్నారు. గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరూ కూడా ప్రార్థన, వారి యొక్క ప్రార్థన శక్తి నన్ను ఆవరించి, నన్ను బలపరిచి, దృఢపరిచి తిరిగి మరొకసారి ప్రేషిత కార్యాన్ని నెరవేర్చడానికి ఈ పీఠం మీదకి తీసుకొచ్చారు. అది నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ సైడు రైట్ సైడ్ లంగ్ పూర్తిగా పనిచేయటం లేదు, రక్త ప్రసరణ లేదు. అందు గురించి ఆయాసం వస్తూ ఉంటుంది. పూజ చేస్తానా, పాటల పూజ చేయగలనా? ఎన్నో పాటల పూజలు చేశాను, ఎన్నో పాటలు మన శ్రీ సభలో కంపోజ్ చేశాను. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే నా గొప్పలు కాదు, నా జీవితంలో 145 గురుపట్టాలకి మరి సకల పునీతుల ప్రార్థన పాడి, కంపోజ్ చేసి పాడి, మరి ఆ పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థనే, ఆ ప్రార్థనలే నన్ను నిలబెడుతున్నాయని గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. ఒక్కొక్క పునీతుని యొక్క జీవితం నేను తలంచుకున్నాను. 145 గురుపట్టాలంటే బహుశా మన ఆంధ్ర శ్రీ సభలో ఏ గురువుకి కూడా ఇలాంటి అవకాశం రాలేదు. 83వ సంవత్సరం నుండి పాటలు కంపోజ్ చేస్తూ ఉన్నాను. మొదటగా మాన్ఫోర్ట్ బ్రదర్గా 8 సంవత్సరాలు స్కూళ్ళల్లో పనిచేసి, ఆ తర్వాత గోవాకి ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ శౌరు వారి యొక్క ప్రేరేపణ ద్వారా నేను ఎందుకు గురువు కాకూడదన్న ప్రేరేపణతో తిరిగి వచ్చి వరంగల్కి చేరి మరి 93వ సంవత్సరంలో మరి గురువుగా అభిషేకింపబడ్డాను. నేను మన కార్డినల్ పూలాంతోని గారు ప్రీ థియాలజీ సెయింట్ పీటర్స్ బెంగళూరు పొంటిఫికల్ సెమినరీలో చదివాం. ఇద్దరం కూడా కలిసి 5 సంవత్సరాలు ఉన్నాము. రోజు నిజంగా ఆర్చ్ బిషప్ కార్డినల్ గారు చాలాసార్లు ప్రార్థన చేశారు. ఈ మధ్యనే నా క్లాస్మేట్స్ కూడా అందరూ వచ్చి గురుపట్టం రోజు ఏ రైతుకైతే తల మీద చేతులు పెట్టి అభిషేకించారో 17 మంది నా స్నేహితులు బ్యాచ్మేట్స్ వచ్చి మైసూరు బిషప్తో పాటు నన్ను ప్రార్థన చేసి ఆ ప్రార్థన నాకు బలంగా మారింది. బిడ్డల కథోలికులారా, నా కోసం ప్రార్థన చేయండి. ప్రభు ఇంకా నన్ను తన ప్రేషిత కార్యానికి ఉపయోగించుకుంటారన్నటువంటి ఆలోచన ఉంది. తప్పకుండా నాకు స్వస్థత దొరుకుతున్నది, తప్పకుండా దొరుకుతున్నది. పూజ సమాప్తమైనది. సర్వేశ్వరునికి వందనములు. పాదు అంతోని వార ప్రార్థించు మాకై యేసుని చెంత. పావన పాదు అంతోని వార ప్రార్థించు మాకై యేసుని చెంత. మాయందు జాలి చూపుమయా, నీ అంది నమ్మకముంచితిని. మాయందు జాలి చూపుమయా,
నీ అందే నమ్మకముంచితిని. పావన పాదువ అంతోని వార